శ్రీకాకుళం జిల్లాలో సామాన్యుడికి జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వెంకటాపురం జంక్షన్లో కామన్ సర్వీసెస్ సెంటర్ నిర్వహిస్తున్న హరికృష్ణకు జీఎస్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 11 లోపు 36,19,000 చెల్లించాలని హనుమాన్ ట్రేడర్స్ స్క్రాప్ పేరుతో నోటీసుల్లో తెలిపారు. జీఎస్టీ నోటీసులతో హరికృష్ణ షాక్కు గురయ్యాడు. హనుమాన్ ట్రేడర్స్ పేరుతో తాను బిజినెస్ చేయడం లేదని బాధితుడు తెలిపారు. డబ్బులు చెల్లించకపోతే హరికృష్ణ పేరుతో ఉన్న 15 సెంట్ల భూమిని జప్తు చేస్తామని జీఎస్టీ అధికారులు తెలిపారు. గతంలో హరికృష్ణ వైష్ణవి బార్లో డేటా ఆపరేటర్గా పనిచేశారు. బార్ యాజమాన్యం హరికృష్ణ నుండి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీలు తీసుకున్నారు. నోటీసు వచ్చిన అడ్రస్తో తనకు సంబంధం లేదని రిజిస్టర్ పోస్టు ద్వారా హరికృష్ణ అధికారులకు తెలిపాడు. దీంతో వైష్ణవి బార్ యాజమాన్యంతో పాటు రూమ్మేట్ జీఎస్టీ అధికారులపై బాధితుడు హరికృష్ణ ఫిర్యాదు చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరారు. बंद बोर्ड ఉంది చండి ఇదే రైట్ సిగ్నల్ బోర్డు ఉంది బండి అంటే ఊర్లో రోడ్ స్కూల్ గాని వేరు మండలం శ్రీకాకుళం జిల్లా. నేను 2007 సంవత్సరంలో నా 10వ తరగతి ముగించుకున్న తర్వాత నా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వలన ప్రకాశం జిల్లా ఒంగోలు కూలి పనికి చేసుకోవడానికి వెళ్ళాను. అక్కడ ఒక వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్ అనే రెస్టారెంట్లో వర్క్ చేశాను. 2008 నుంచి 2016 వరకు అక్కడ వర్క్ చేసి ఉన్నాను. అక్కడ వర్క్ చేసిన టైంలో నౌకర్నామా కోసం వాళ్ళు నా ఆధారు మరియు పాన్ జిరాక్స్లు తీసుకున్న తర్వాత వాళ్ళు నౌకర్నామా అనేది చేసి ఉన్నారు. ఆ తర్వాత నేను కొన్ని రోజులు పనిచేసిన తర్వాత 2016లో నేను నా సొంత ఊరు బరిణికాంకి వచ్చి ఉన్నాను. జిరాక్స్ షాప్ సొంతంగా పెట్టుకున్నాను. జిరాక్స్ షాప్ నడుపుకుంటూ ఉండగా రీసెంట్గా ఈ నెలలో 11వ తారీఖున జీఎస్టీ ఆఫీసు నుంచి 36,19,244 రూపాయలు జీఎస్టీ కట్టాలని చెప్పి నాకు నోటీస్ వచ్చింది. నేను దాన్ని చూసి ఆశ్చర్యపోయాను. అది తీసుకొని దగ్గరలో ఉన్న శ్రీకాకుళం జీఎస్టీ ఆఫీస్ వాళ్ళు దాన్ని గమనించి నాకు సంబంధం లేదని ధృవీకరించి వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ అనేది నాకు సంబంధం లేదు అని చెప్పి రిజిస్టర్ పోస్ట్ రిటర్న్గా వాళ్ళకి రాయమని చెప్పారు. నేను కూడా అదే విధంగా రిజిస్టర్ పోస్ట్ అనేది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అదే అడ్రస్ రిటర్న్ పంపించాను. రెస్పాన్స్ అనేది లేదు. అది నాకు సంబంధం లేనివి అయినప్పటికీ కూడా నాకు ఎందుకు వచ్చిందో, నాకు నోటీస్ ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు న్యాయం చేస్తారని చూస్తున్నాను.